ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున బిగ్ బాస్ కే బాస్ అని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నాగార్జున సినిమాలతో పాటు బిగ్ బాస్ తో 100 కోట్లు సంపాదించారని, అంత డబ్బు ఉన్నా కక్కుర్తితో చెరువు ఎఫ్టీఎల్ లో ఫంక్షన్ హాల్ కట్టడం ఏంటి అని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ లో నాగార్జున సంపాదించిన డబ్బు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పలువురు నేతలు పైకి రాజకీయ నాయకులుగా ఉంటూ ఇంటర్నల్ గా కబ్జాలకు పాల్పడుతున్నారంటున్న నారాయణతో విజయ్ శర్మ ఫేస్ టు ఫేస్. నిన్న ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడం జరిగింది. తుమ్మడికుంట సంబంధించి ఆక్రమించారంటూ ఎన్ కన్వెన్షన్ను కూల్చివేశారు. ఈరోజు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సిపిఐ నేతలు ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన ప్రాంతాన్ని, ఈ చెరువును పరిశీలించారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఐ నారాయణ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు హైడ్రా కూల్చివేతలను కానీ ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడం? మీరు ఇదంతా తిరిగి పరిశీలించారు. ఈ కూల్చివేత సబబే అనిపించిందా? ఏ రకంగా? హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి దానికి అధికారం పెట్టేందుకు నేను అభినందిస్తున్నా. దానిలో పనిచేసే అధికారులకు నిజాయితీ పనులు నాకు తెలుసు, బాగా పనిచేస్తున్నారు. వారికి మరింత అభినందన తెలియజేస్తున్నా. హైడ్రాని ఏర్పాటు చేసేటువంటి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని నేను అభినందిస్తున్నాను. ఇది ఇట్టే కంటిన్యూ కామని చెప్తున్నాను. ఇందులో ఒక పని చేసినప్పుడు ఒక ఏళ్ళు ఇటు చూపిస్తే 5 ఏళ్ళు మనల్ని చూపిస్తుంటాయి. మామూలే, నేను ఇటు చూపిస్తే 4 ఏళ్ళు నాకు చూపిస్తుంటాయి. జరుగుతుంది. అయితే దీనికి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే నాగార్జున స్టేట్మెంట్ చూసా. నేను నిజాయితీ పరుడిని, నా స్టే ఆర్డర్ ఉంది, నా సొంత భూమి, రక్త మాంసాలను కరిగించి కట్టేది అంటున్నాడు. రక్త మాంసం ఎలా ఒక బిగ్ బాస్ అట్లా కనిపిస్తే చాలు కోట్ల రూపాయలు వస్తాయి. ఇది చెరువు. ఇది అది చూడు, అది చూపాయి. ఆ చెరువుని చూపించు. అది చెరువు, అది ఎఫ్టీఎల్. ఆ తర్వాత బఫర్ జోన్ పోతే ఇంకా రోడ్డుకు పోతుంది. మరి నీ కట్టాలు ఎక్కడ ఇక్కడ ఉన్నాయి. నువ్వు ఎంత బొకాయిస్తే మాత్రం సినిమాలో బొకాయించుకో, డైలాగ్ వరకు ఆ డైలాగ్ వాళ్ళు డబ్బులు ఇస్తారు కావాలంటే. అబద్ధాలు కోరిస్తారు. నేను ఇక్కడే ఉంటాను రేపు కూడా. రాండిడికి చూపిస్తాము. ఈ చెరువు అవునో చెప్పమని చెప్పండి. కళ్ళు ఎవడైనా సరే చెప్తాడు చెరువు అని. దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? మీరు కోర్టులో కాగితాలు పెట్టుకుంటే చార్మినార్ కూడా అందరికీ స్టే తెచ్చుకుంటా అవుతుందా? నువ్వు అది తెచ్చుకుంటే కుదురుతుందా? కోర్టులో ఉన్న లోపాలు కొన్ని ఉంటాయి. ఆ లోపాలను ఉపయోగించుకొని, ఆ సెక్షన్స్ ఉపయోగించుకొని మీరు తెచ్చుకుంటున్నారు. మీరు కాగితాల మీద మీరు బతుకుతున్నారు, భూమి మీద మేము బతుకుతున్నాము. ఇక్కడికి రండి తెలుసుకుందాం. దీన్ని అడ్డం పెట్టుకుని ఎంత ప్రయత్నించినా కూడా అడ్డంగా సరే దాన్ని తొలగించి ఇదేంటి ఆక్రమించమని చెప్తున్నాం ప్రభుత్వాన్ని, పెద్దకి ఏమని చెప్తున్నాం. అదే సందర్భంలో ఏమంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ, లేదా రేవంత్ రెడ్డి మిత్రులు కానీ ఏమన్నా ఇట్లాంటివి ఉంటే అవి కోల్చకుండా పోతే మేము అంగీకరిస్తాం. మేమే జెండా పోరాటం సాగిస్తాం. ఎవడైనా సరే చట్టం ఫలితం ఉండాల్సిందే. ఆ పని లేకపోతే మేము ఫైట్ చేస్తాం. అదే సందర్భంలో కొంతమంది భూములు ఆక్రమించి ఈ నోటరీ ద్వారా భూములు అమ్మారు. స్థలం 5 లక్షలకు 6 లక్షలకు అమ్మారు. వాళ్ళు పాపం ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు అది కూల్ చేయడం మొదలు పెడితే పేదవాళ్ళ జరుగుతుంది. ఎవడు అమ్మాడో వాడిని పట్టుకోండి. దీనికి పర్మిషన్ ఇచ్చామంటున్నారు. ఈ పర్మిషన్ ఇచ్చిన గాడిద కొడుకుని వాడిని పట్టుకోండి. వాడికి ముందు సెట్ చేయండి. ఇప్పటిదాకా రోజుకి 60-70 లక్షలు సంపాదించాడు. ఈ డబ్బులు కక్కించండి. డబ్బులు లేక కాదు, ఆ 2 రోజులు బిగ్ బాస్ యాక్ట్ చేస్తే చాలా డబ్బులు వచ్చేస్తాయి. అదే కక్కించండి. పేద ప్రజలకు ఉపయోగించండి. పేదవాళ్ళకి ఇల్లు కట్టించండి. ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతే మేము సపోర్ట్ చేస్తాం. ఒకటి ఇది కొనసాగించండి. మేము గట్టిగా చేస్తామంటాం కదా, కొనసాగించండి. రేవంత్, నీ మాట మీద నిలబడు, మీతో మేము ఉంటాం. అంటే ఇప్పుడు హైడ్రా కూడా ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఇందాకనే 43 ఎకరాలు మొత్తం రికవరీ చేసి ప్రభుత్వానికి ఇచ్చాము. హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టినప్పటి నుంచి ఇది కొనసాగుతుందని ఇందాక సీఎం కూడా ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూస్తుంది? అదే మాట మీద నిలబడుతున్నాం. ఈరోజు మధ్యాహ్నం సీఎం ఏమైతే చెప్పాడో అదే మాట మీద నిలబడు. రేవంత్ మాట మీద నిలబడు. ఈ భూపకాశం తెలుసు. ఆ వచ్చిన డబ్బులతో వెల్ఫేర్ ఉపయోగించు, మీతో మేము ఉంటామని తెలియజేస్తాం. హైడ్రా ప్రారంభించినప్పటి నుంచి పార్టీల మధ్య తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, కొంతమంది కోర్టుకు స్టే తెచ్చుకున్నారు. నిన్న ఇటు విద్యా సంస్థల ప్రస్తావన కూడా వస్తుంది. సిపిఐ స్టాండ్ ఎలా ఉండబోతుంది? మేము కోర్టుకు పోయి స్టే తీసుకున్న మాత్రాన అది జెన్యున్, రైట్ఫుల్ జెన్యున్ కాదు. ఏమని తెచ్చుకోవచ్చు కావాలంటే దాన్ని న్యాయస్థానం దీనికి కూడా స్టే ఉంది అంటున్నాడు. ఇది స్టే ఎట్టిస్తారండి? కళ్ళున్న జడ్జి ఎవరిని ఇస్తాడా? ఇచ్చాడంటే మనం ఏం చేస్తాం? కోర్టు మీద మేము అనకూడదు అంటే మళ్ళీ అది ట్రెస్పాస్ అవుతుంది. కానీ దీనంతా మేము నమ్ముకుంటే కుదురుతుంది. అందులో ఇవి విమర్శలు వస్తాయి. ఒక మంచి పని చేసినప్పుడు గ్యారంటీ విమర్శలు వస్తాయి. నేను ఏడు చూపిస్తే 4 ఏళ్ళు నన్ను చూపిస్తున్నాయి వస్తుంది. దానికి భయపడాల్సిన పిల్ల. నువ్వు తప్పు చేసే కాబట్టి నేను 7 ఏళ్ళు చూపిస్తున్నా. 4 ఏళ్ళు నన్ను తిట్టినంత నేను భయపడతానా? అది రేవంత్ రెడ్డి చేశాడు. ఎవరు న్యాయం అన్యాయం చెప్పండి చూద్దాం. చెప్పలేడు. సినిమా యాక్టర్లుగా ఉండేవాళ్ళు, అభిమానులు, వాళ్ళు పొగడవచ్చు. మీరు సినిమా అభిమానులు, నేను కూడా అభిమాని, నేను అక్కినేని అభిమాని, యాక్టర్ నాగేశ్వర అభిమాని. ఇప్పుడు అక్కినేని నాగార్జున ఏ సినిమా నేను తప్పకుండా చూస్తా. కానీ అంత మాత్రం నేను చేసే అదో పనులు కదా సపోర్ట్ చేస్తానా? చేయలేను కదా. బిగ్ బాస్ అంటే అదో పని చేసి మేము సపోర్ట్ చేస్తామా? ఈ చెరువులను ఆక్రమించి కన్వెన్షన్ హాల్ కట్టేసి రోజుకు 60-70 వసూలు చేస్తూ ఉంటే ఆ కక్కుర్తి పడతాడు మేము సపోర్ట్ చేస్తామా? దానికి అదే ఉంటుంది.
సో అది మొత్తంగా హైడ్రా కూల్చివేతలను స్వాగతిస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరికి తలొగ్గకుండా అక్రమ నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని దీనికి సిపిఐ పూర్తిగా మద్దతు తెలుపుతుందని చెప్పి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.